శ్రీమత్కుసుమోపమ శ్రీమత్కుసుమ శరోపమ సామగ్రీ జనిత హృదయ సంవర విలుఠద్భావా సఖీ సమర్చిత కోమల చరణాభిరామ కోమటి వేమ. ఎర్రనామాచ్యులు ఈ పూర్వ హరివంశంలో అష్టమాశ్వాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. శౌనకాది మహర్షులకు సూతుల వారు వివరిస్తూ ఉన్నాడు. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు వారు వివరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడలన్నీ కూడా వివరిస్తూ వస్తున్నాడు. అనేక మంది రాక్షసులను సంహరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా అనేక మంది రాక్షస సంహారం, కాళీయ మర్దనం అయితే ఏం, ధేనుకాసుర సంహారం, శకటాసుర సంహారం, పూతనా సంహారం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఏం చేశాడంటే అంతులేనటువంటి బల పరాక్రమాలను చూపిస్తూ ఉన్నారు బలరామకృష్ణులు. ఈ నందవ్రజంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు సామాన్యులు కాదు, దైవాంశ సంభూతులు, దైవాత్మకులు అని చెప్పేటువంటి నిర్ణయానికి వచ్చారు. కృష్ణుడు ఏం చెప్తే అదే చేస్తున్నారు అందరూ కూడా. అంత భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఉంటున్నారు వాళ్ళు. కృష్ణుడు పరమాత్మ అనే విషయాన్ని దాదాపుగా వాళ్ళు అర్థం చేసుకునే స్థితికి వచ్చారు. అప్పుడు కృష్ణ పరమాత్మ యవ్వనంలో ఉంటూ ఆయన ఏం చేశాడంటే ఈ బాల్య చేష్టలన్నీ కూడా పూర్తయినాయి కాబట్టి ఈ వర్ష ఋతువు అయిపోయి శరదృతువు వచ్చున్నది. ఈ శరదృతువులో గోపికలందరినీ కూడా ఆనందపరచాలనుకున్నాడు. కృష్ణ పరమాత్మకు కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఆయన అవతార లక్షణం అసలు ఎందుకు అవతరించాడు అంటే దుష్ట సంహారం కోసమే, శిష్ట పరిరక్షణ కోసంగా జన్మించాడు ఆయన. దుష్ట సంహారం అంటే పుట్టినప్పటి నుంచి రాక్షస సంహారం చేస్తూ అందరినీ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. గోవర్ధనగిరికి పూజ చేసినప్పుడు గోవర్ధనగిరి పైనుంచి దర్శనమిచ్చి ఆయన చేత్తో ఆహార పదార్థాలని కూడా చెయ్యి అంత పొడుగును రానిచ్చి ఆ చేత్తో ఆహార పదార్థాలని కూడా తీసుకున్న దృశ్యాన్ని కూడా చూశారు. అప్పటి నుంచి వీళ్ళలో ఒక విధమైనటువంటి మార్పు వచ్చింది. ఈయన పరమాత్మ అని అనుకుంటున్నారు. అయితే అందరినీ సంతోష పెడుతున్నాం కానీ గోపికలను సంతోష పెట్టాలా అనుకున్నాడు. గోపికలను సంతోష పెట్టాలి అంటే ఎలా అంటే రాసక్రీడలు అంటారు. రాసక్రీడలు అంటే వాళ్ళను అన్ని విధాలా దగ్గరకు తీసుకుని వాళ్ళ ముద్దు ముచ్చట తీర్చి వాళ్ళని కౌగిలించుకుని వాళ్ళని ఆనందపరచాలనేటువంటి అనుకున్నాడు. ఇక్కడ ఇది చాలా చూసేదానికి బాగుండదు కదా. కృష్ణుడేంది, పరమాత్మ ఏంది, ఈ రాసక్రీడలేంది అని మనం అనుకోవచ్చు. ఏది పరమాత్మ చేసినా దానికి పరమార్థం వేరే ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తిగా ఆయన అవతరించినప్పుడు, ఏకపత్ని వ్రతుడిగా ఉన్నప్పుడు, ఆయన అరణ్యవాసం చేసినప్పుడు, అరణ్యవాసానికి పోయినప్పుడు అనేక మంది ఋష్యాదులందరూ కూడా తపస్సు చేసి ఆ విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి వాళ్ళ జన్మ చాలించే పరిస్థితికి వచ్చారన్నమాట. ఆ సమయంలో విష్ణు దర్శనం అయింది వాళ్ళకి. అంటే రామచంద్రమూర్తి ఆ అరణ్యంలో ఉండే ఋష్యాదులందరికీ కూడా దర్శనం ఇస్తూ పోయినారు. అప్పుడు ఆ రామచంద్రమూర్తిని చూసి ఈ ఋష్యాదులందరూ కూడా రామయితి రామః, ఆ రమింపబడుతున్న పుంసా మోహన రూపాయ, పురుషులను కూడా మోహింపజేసేటువంటి రూపం, పురుషులను కూడా మోహింపజేసేటువంటి రూపం అంటే ఆ పరమాత్మ అనేటువంటి వాడు చరాచర జగత్తు ఆయనలో నుంచి వచ్చిందే, ఆయనలో రమించేదే, ఆయనలో లీనమయ్యేదే. దాంట్లో ఇంకా ఆశ్చర్యం ఏముంది? అప్పుడు ఆ ఋష్యాదులందరూ కూడా ఆ పరమాత్మను దర్శనం చేసుకుని రాములు వారితో చెప్పారట, రామ, రూపనామ క్రియాహీనుడమైనటువంటి నీవు ఒక రూపాన్ని ధరించావు. ఆ రూపం జగన్మోహనాకారం,
సగుణ నిర్గుణ రూపాలు. నిర్గుణ పరబ్రహ్మ, నిర్గుణం అంటే అసలు రూపం లేదు. అటువంటి నిర్గుణ పరబ్రహ్మ మనల్ని ఆనందపరచడానికి ఒక రూపాన్ని ధరించాడు, అదే సగుణం. ఆ సగుణ రూపమైనటువంటి రామ పరబ్రహ్మను చూసి, రామచంద్రమూర్తిని చూసి వాళ్ళందరూ రాముణ్ణి చూస్తూ మనసుతోనే రమించారనమాట. అదే పుంసామోహన్ రూపాయి అంటే. ఎంత అందంగా ఉన్నాడు, ఆ పరమాత్మను దగ్గరికి తీసుకోవాలి, ఆ పరమాత్మను కౌగిలించుకోవాలి అనిపిస్తున్నది వాళ్ళకి. ఆ సందర్భంలో ఎవరిని కౌగిలించుకున్నాడంటే సుగ్రీవుడిని ఒకసారి కౌగిలించుకున్నాడు, ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నాడు, తర్వాత గుహుణ్ణి కౌగిలించుకున్నాడు. కొంతమందికి మాత్రమే అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా ఋష్యాదులందరికీ కూడా ఆయన ఏం చెప్పాడంటే, ఈ జన్మలో నా శరీర స్పర్శ అనేటువంటిది మీకు ఆనందాన్ని కలిగించదు, తరువాతి జన్మలో మీరు అనుకున్న విధంగా మీ కోరిక తీరుస్తానన్నారు. ఆ ఋష్యాదులందరే గోపికలుగా పుట్టారు ఇక్కడ. ఇప్పుడు ఈ గోపికలంటే ఎవరయ్యా అంటే, ఆ దండకారణ్యంలో ఉండేటువంటి ఋషి సమూహాలు కొన్ని లక్షల మంది ఉన్నారు. మన కేవలం అత్రి మహర్షి, అగస్త్య మహర్షి, తర్వాత ఏమంటే కొంతమందిని గురించే తెలుసుకున్నాం మనం, సుతీష్ణ మహర్షి, వీళ్ళు శరభంగ మహర్షి, వీళ్ళ గురించి అందరూ కలిస్తే ఒక 10 మంది ఋషుల పేర్లు కూడా మనం చెప్పలేదు. కానీ దండకారణ్యంలో ఉండింది ఈ 10 మందే కాదు, కొన్ని లక్షల మంది ఋషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయన చూచి ఆ విధమైనటువంటి తాదాత్మ్యాన్ని, ఆనందాన్ని పొందారు. ఆ ఆనందాన్ని పొందాలి అంటే ఇప్పుడు ఒక విషయం మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి చిన్న బిడ్డ అయినటువంటి ఆడపిల్లని తీసుకొని కౌగిలించుకుంటే ఆ బిడ్డ ఎంత సంతోషపడుతుంది, ఆ తండ్రి ఎంత సంతోషపడతాడు. ఆ ఆనందాన్ని ఎవరు విమర్శించలేరు కదా. కాబట్టి ఈ ఋష్యాదులందరూ కూడా స్త్రీలుగా ఎందుకు పుట్టారయ్యా, పురుషులుగానే పుట్టచ్చు కదా అంటే, స్త్రీగా ఉండి ఆ యొక్క పరమ పురుషుణ్ణి కౌగిలించుకున్నప్పుడు ఉండే ఆనందం పురుషుడిగా ఉంటే ఉండదు అనమాట. అందువల్ల ఆనందాన్ని ఎక్కువ పొందాలి అంటే ఇలోపాఖ్యానంలో మనకు వచ్చింది, మనం మర్చిపోయిన చోట ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది అంటే, ఆ ఇలా అనేటువంటి ఆయన పురుషుడిగా స్త్రీగా ఉన్నాడు. పురుషుడిగా స్త్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆనందం ఉందంటే స్త్రీగా ఉన్నప్పుడే ఆనందం ఉందని చెప్పాడు అనమాట. అందుకని వీళ్ళు స్త్రీగా పుట్టారు అనమాట. ఆనందాన్ని ఎక్కువ పొందాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు గోపికా స్త్రీలుగా పుట్టుంటే ఈయనకు అది గుర్తొచ్చింది కృష్ణ పరమాత్మ. ఇక సమయం లేదు, నేను మధురానగరం వెళ్ళిపోయి కంసుడిని చంపేసి ఇంకా అదంతా కార్యక్రమాలకు వెళ్ళిపోతే వీళ్ళను సంతోషపడిచేటువంటి సమయం ఉండదని చెప్పి ఆయన ఏం చేశాడంటే గోపికలను సంతోష పెట్టాలనుకున్నాడు. ఇదే రాసక్రీడ. ఎలా సంతోష పెట్టాలనుకున్నాడంటే ఆయనలో ఉండే దివ్య శక్తి ఏందయ్యా అంటే, నెమిలి పింఛాన్ని ధరించినటువంటి వాడై ఒక చోట నిలబడి వేణునాదం చేశాడు. పిల్లన గ్రోవిని ఆనందంగా ఊదాడనమాట. ఆ పిల్లన గ్రోవిలో నుంచి వచ్చేటువంటి ఆ నాదానికి, ఆ పరబ్రహ్మ యొక్క ఆ పెదవుల మీద నుంచి వచ్చేటువంటి ఆ స్పర్శ వల్ల, ఆ గాలి వల్ల ఈ వేణువులో నుంచి వచ్చేటువంటి నాదం ఉన్నదే, ఆ నాదాన్ని విని గోపికలందరూ పరవశించిపోయినారయ్యా. గోపికలందరూ పరవశించిపోయినారు అంటే గోపికలకు భర్తలు ఉన్నారు, గోపికలకు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులని భర్త నివారించని ఎవరేం చేసినా వాళ్ళ కృష్ణుడు స్వాధీనం అయిపోయినారు. ఇదే పరబ్రహ్మ తత్వం అంటే. ఏమయ్యా అంటే, ఇప్పుడు భార్యాభర్తలు పరపురుషుడు అనుకోకూడదు కృష్ణుడిని. పరపురుషుడు అనేటువంటి భావం వాళ్ళకి లేదు, పరమ పురుషుడు అనేటువంటి భావం ఉంది. పరమ పురుషుడు అనేటువంటి భావంతోనే ఇప్పుడు మనకు ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భార్యాభర్తలుంటే భార్య ఒకవేళ విష్ణువునో శివుడినో ఎవరినో పూజ చేస్తూ ఉంటుంది. ఆ శివుడు ప్రత్యక్షం అవుతాడు, లేకపోతే విష్ణువు ప్రత్యక్షం అవుతాడు. భర్త ఉన్నాడు అక్కడ. భర్త ఉన్నప్పుడు ఇంకా అవన్నీ ఏం కనపడవు. ఏమంటే ఎవరిది వాళ్ళదే. ఏమయ్యా అంటే భర్త భర్తే, భార్య భార్య, పరబ్రహ్మలో చేరాలనుకున్నప్పుడు ఎవరికి వారే యమునా తీరే అని ఒక మాట ఉంది చూడండి. ఎవరికి వారే యమునా తీరే అంటే దీని అర్థం అదే. యమునా తీరంలో శ్రీకృష్ణ పరమాత్మ విహరిస్తున్నాడు. ఎవరికి వారే యమునా తీరే అంటే అర్థం ఏంటంటే ఎవరికి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి భగవంతుల్లో లీనమైపోవాల్సిందే కానీ ఒకరికొకరి సంబంధం లేదే. ఎవరి పుణ్యం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి ప్రేమ వాళ్ళది అని అర్థం అన్నమాట.
ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఈ వేణునాదాన్ని చేశాడో, ఇంట్లో ఈ గోపికలు మజ్జిగ చిలుకుతున్నారనుకో, మజ్జిగ కవ్వాలంటే ఆగిపోయినాయి. అంటే ఆ వేణునాదంలో లీనమైపోతున్నారు. అదేవిధంగా పాలు కాస్తున్నారనుకో, పాలు పొంగిపోతున్నా వీళ్ళకేం తెలియడం లేదు. తర్వాత ఇంకేదైనా ఇంట్లో పని చేస్తున్నారనుకో, ఆ పని మీద ధ్యాస పోవడం లేదు. కృష్ణ 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 అంటూ ప్రతి ఒక్క గోపిక కూడా కృష్ణుణ్ణి చేరిపోతుందయ్యా. కృష్ణుణ్ణి చేరిపోతుంటే భర్తలు ఎందుకు ఆ కృష్ణుడితోడే పోతారన్నా వీళ్ళు వినడం లేదు. భర్తలు నివారించిన, తల్లిదండ్రులు చెప్పినా, ఎవరు చెప్పినా ఒప్పుకోకుండా అందరూ కృష్ణుడి చుట్టూ చేరేశారు. కృష్ణుడి చుట్టూ చేరిన తర్వాత ఏమన్నా గమ్మునున్నారా? కృష్ణుడిని కౌగిలించుకోవడం, కృష్ణుడిని ముద్దు పెట్టుకోవడం, కృష్ణుడి పైన పండుకోవడం, కృష్ణుడు ఏం మాట్లాడటం లేదు. ఎందువల్ల మాట్లాడటం లేదు? కృష్ణుడు అంటే వాళ్ళకి ఇచ్చిన వరం అటువంటిది. వాళ్ళ కోరిక తీర్చుకొని వాళ్ళు ఆనందంగా తృప్తి పడిని అని చెప్పి ఆయన యమునా నదీ తీరంలో, తర్వాత శరదృతువులో శరత్కాల శరశ్చంద్రశ్చంద్రికా, ఆ శరత్కాలంలో ఉండేటువంటి ఆ చంద్రికలు, ఆ వెన్నెలలు వీళ్ళని ఎంతో ఆనందపరుస్తున్నాయి. ఈ ఎలా ఉన్నారయ్యా అంటే 24 గంటల్లో 23 గంటల సేపు కృష్ణుడితోనే గడుపుతున్నారు. ఎవరు వాళ్ళని అనడం లేదు. అంత తాదాత్మ్యమైనటువంటి భక్తి. వాళ్ళు ఆ కృష్ణుడి దగ్గర వచ్చి కృష్ణుడితో పాటు తిరుగుతూ ఆ బృందావనంలో రాత్రులు ఇంటికి కూడా రావడం లేదు. అందరూ యమునా తీరంలో ఇసుక తిన్నెల మీద పాటలు పాడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, వాళ్ళు కథలు చెప్పుకుంటూ, రకరకాలైన ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరితో ఆ విధంగా రమిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ రమించేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తాదాత్మ్యాన్ని పొంది లీనమైపోయి ఆ గోపికలు ఆనందాన్ని పొందుతున్నారట. ఆనందాన్ని పొందుతూ ఆ పరమాత్మలో లీనమవుతున్నారు. ఒక్క క్షణం కూడా కృష్ణుణ్ణి వదిలిపెట్టి వచ్చేదానికి వాళ్ళ మనసు ఒప్పుకోవడం లేదు. ఆ విధంగా కృష్ణుడితో కలిసి సంచరిస్తూ, ఆ కృష్ణుడు వేణునాదం చేస్తూ, పాటలు పాడుతూ, గీతాలతో వాళ్ళని దగ్గరకు తీసుకుంటూ వాళ్ళను సుఖ భోగాల్లో ముంచి తేలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మ తత్వంలో తృప్తి తీరక వాళ్ళకు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక గోపిక కృష్ణుణ్ణి కౌగిలించుకుంటే ఇంకొక గోపిక ఈర్ష్య పడడం లేదు. ఈ గోపిక కూడా పోయి ఆయన కౌగిలించుకుంటుంది అనమాట. కృష్ణుణ్ణి కౌగిలించుకునేటువంటి వాళ్ళు, ముద్దులు పెట్టుకునేటువంటి వాళ్ళు, సంభోగం చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళు వర్ణించడానికి మనకు శక్తి లేదు. ఏమంటే వాళ్ళ భర్తలు, తల్లిదండ్రులే వాళ్ళని ఏం చేయలేకపోయినారు. ఇంకా మనం ఏం చేస్తాం వాళ్ళని? ఎందువల్లంటే ఈ విషయాన్ని సుఖయోగి పరీక్షిన్నరేంద్రుడికి చెప్పేటప్పుడు పరీక్షిన్నరేంద్రుడు ఒక ప్రశ్న అడిగాడు సుఖయోగిని. ఈ రాసలీలా ఘట్టాన్ని సుఖయోగి చెప్తున్నాడు అక్కడ పరీక్షిన్నరేంద్రుడికి. భాగవతం సప్తాహం చేసినప్పుడు 7 రోజుల్లో పరీక్షిన్నరేంద్రుడు మరణిస్తాడన్నప్పుడు భాగవత ఘట్టాన్ని కానీ వింటే మోక్షం వస్తుందని చెప్పి అప్పుడు భాగవతం చెప్తున్నాడు. ఆయన ఒక్క సమాధానం చెప్పాడు సుఖయోగి. సుఖయోగి అంటే మహానుభావుడు కదా. అయ్యా, పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ ఈ ఆడవాళ్లతో అంతా విహరించడం, వాళ్ళని ఎక్కడంటే అక్కడ తాకడం, ఎట్టంటే అట్ట కౌగిలించుకోవడం, వాళ్ళతో సంభోగం చేయడం ఇవన్నీ తప్పు కాదా అని అంటే దానికి సమాధానం చెప్పాడు. ఆయన ఎవరితో సంభోగం చేశాడు? ఎవరిని కౌగిలించుకున్నాడు? ఆయన కానటువంటిది ఏముంది ఇక్కడ ప్రపంచంలో? విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఒక గోపికలే కాదు, ఒక చెట్టు కాదు, ఒక రాయి కాదు, ఒక పిట్ట కాదు, ఒక ఇసుక రేణువు కాదు, యమునా జలం కాదు, మొత్తం కృష్ణ పరమాత్మే, మొత్తం విష్ణుతత్వమే. విష్ణుతత్వాన్ని విష్ణుతత్వం కౌగిలించుకుంటే తప్పే ఉందన్నాడు సుఖయోగి. ఆయన కౌగిలించుకుంటున్నాడు. ఈ ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి మొత్తం ఆయనే. ఆయన కౌగిలించుకుంటున్నాడు. కానీ ఇక్కడ పరస్త్రీ ఏముంది, పరపురుషుడు ఏముంది? ఇంకెవరికన్నా అయితే పరపురుషుడు కానీ కృష్ణుడికి ఏముందయ్యా పరమాత్మకు? అందరూ ఆ గోపికలు కానీ, గోపాలకులు కానీ, గోవులు కానీ, గోవులు మేసే కొండలు కానీ మొత్తం శ్రీ మహావిష్ణువేమో. ఆయన వాళ్ళు చూపినటువంటి భక్తి శ్రద్ధలకు, వాళ్ళ ప్రేమాభిమానాలకు వాళ్ళని దగ్గర తీసుకుంటున్నాడు, వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అంతేగాని
అవ్యయ పిత, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఆయన. అవ్యయ పిత, ఖర్చు లేనటువంటి నశించినటువంటి తండ్రి ఆయన విష్ణువు. ఏమంటే మన తండ్రులు ఉంటారు, కొన్ని రోజులు మరణిస్తారు, ఇంకో జన్మ ఎత్తుతాం, ఇంకో తండ్రి వస్తాడు, ఇంకో తండ్రి మరణిస్తాడు, ఇంకొక రకరకాలైన జన్మలు, రకరకాలైన తండ్రులు ఉంటారు. కానీ ఎప్పటికీ నశించినటువంటి, ఎప్పటికీ ఉండేటువంటి తండ్రి ఆయన. ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు గోపికలు అన్నమాట. మన ఊరికి అనుకుంటున్నాము, కృష్ణుడిని పోయి ఆ గోపికలు కౌగిలించుకుంటే భర్తలు చూసేవాళ్ళు తప్పు చేశారు, భర్తలు ఏం పట్టించుకోలేదు, తప్పు కదా అని మనకు అనిపిస్తుంది. ఒకవేళ భార్యాభర్తలు విపరీతమైన ప్రేమాభిమానాలు ఉండేవాళ్ళు ఉంటారు. ఆ భార్య చనిపోయింది, ఎక్కడికి వెళుతుంది ఆ భార్య? పరమాత్మ దగ్గరికి పోతుంది. అప్పుడు భర్త ఏమన్నా పట్టించుకుంటాడా? ఏమంటే భర్త ఏం చేయగలడు? భర్త ఆ భార్యని ఏమన్నా ప్రాణం పోకుండా రక్షించగలడా? ఎప్పుడు తన దగ్గర పట్టుకోగలడా? ఏం చేయలేడు కదా. కాకపోతే భర్తగా ఉన్నాడంతే గాని ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు తప్పు పట్టచ్చేమో గాని పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పేముందయ్యా? సాక్షాత్తు కుంతీదేవిని పాండురాజు ఏం చెప్పాడు? నువ్వు ఆ మంత్రాన్ని పఠించి దేవతల చేత సంతానాన్ని కనమన్నాడు. దేవతల చేత సంతానాన్ని కనమంటే దేవేంద్రుడు, యమధర్మరాజు, అశ్విని దేవతలు, ఈ యొక్క కొరవాళ్ళందరినీ కూడా, ఇంద్రుడిని అంతా కూడా ప్రార్థించి ఆ సంతానాన్ని కలగదు. అది తప్పుగా పాండురాజుకి అనిపించలేదే. తప్పుగా పాండురాజుకి ఎందుకు అనిపించలేదు అంటే వాళ్ళు దేవతలు కాబట్టి. దేవతల అనుగ్రహం లేకపోతే మనం లేవు. వాయుదేవుడు అసలు పరపురుషుడు, వాయుదేవుడిని నువ్వు స్పర్శించబాక అంటావు. వాయుదేవుడు తాకని చోటే ఉంది మనలో. స్త్రీని కానీ పురుషుడిని కానీ వాయుదేవుడు తాకని చోటే ఉంది, అగ్నిదేవుడు స్పర్శించిన చోటే ఉంది. కాబట్టి దేవతలు తాకినటువంటిది ఏమీ లేదు. అందువల్ల జ్ఞానం తెలుసుకున్నటువంటి మహానుభావులు కాబట్టి ఆ దేవతల యొక్క వల్ల సంతానాన్ని కలిగించుకోమన్నాడు పాండురాజు. ఇట్లా పెద్ద తత్వానికి పోయినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మీరు పురాణం వినే వాళ్ళందరూ కూడా ఏమైనా స్వామివారు ఎన్ని చెప్పినా కృష్ణ పరమాత్మ చేసిన విషయం తప్పు కదా, ఈ వేరే భార్యతో కూడా ఉండడం అని అనిపిస్తుంది కదా మనకి. అదే కృష్ణ పరమాత్మ మీ యథాళం వచ్చి కనపడితే ఒక్కసారి ఆయన కనపడమనండి, చేతులెత్తి దండం పెట్టి స్వామి అంటామే కానీ మైమరిచిపోతాం అంతే, ఇంకేం తెలియదు మనకు. అదే పరిస్థితి ఇక్కడ గోపికల పరిస్థితి. ఆ పరమాత్మను చూసిన తరువాత ఇల్లు, వాకిళ్ళు, తల్లిదండ్రులు, భర్త మొత్తాన్ని వదిలేసి ఆయన స్వాధీనం అయిపోయినారంటే భగవత్తత్వం అంత గొప్పది. ఆ భగవంతుడికి అట్ట స్వాధీనం అయిపోతేనే మోక్షం వస్తుంది. నా భర్త ఏమన్నా అనుకుంటాడు, మా నాయన ఏమన్నా అంటాడు అని చెప్పి నువ్వేమన్నా తప్పు చేస్తున్నావా? తప్పు చేయడం లే. భగవంతుడి దగ్గరికి పోయేటప్పుడు, భగవత్ సాక్షాత్కారం పొందాలనుకున్నప్పుడు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. భగవంతుణ్ణి చేరాలనుకున్నప్పుడు, భగవంతుణ్ణి పొందాలనుకున్నప్పుడు ఈ ఐహికాలన్నీ కూడా దూరం అయిపోతాయి. వీటన్నిటినీ వదిలేస్తేనే నువ్వు భగవంతుణ్ణి చేరగలవయ్యా అనే తత్వం అక్కడ ఇంకేం లేదు. ఆ విధంగా ఉండేటోటికి ఈ కృష్ణ పరమాత్మను చూసి ఇంకొక విషయం, ఈ గోపకులకు, ఈ పెద్దవాళ్ళకి కూడా కృష్ణుడిని చూస్తే కోపం రావడం లేదు. వాళ్ళు కూడా ఆయన చూసినప్పుడు మైమరిచిపోతున్నారు అన్నమాట. ఈ విధంగా రాత్రి పగులు ఆనందాన్ని పొందుతూ ఆ గోపికలు కృష్ణుడు ఆనందంగా సంచరిస్తూ ఉండేటువంటి సందర్భంలో అరిష్టుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడనమాట. ఆ అరిష్టుడు అనేటువంటి రాక్షసుడు, వీళ్ళందరూ కంసుడు పంపించిన వాళ్లే కృష్ణుడిని చంపడానికి. ఈ అరిష్టుడు అనేటువంటి రాక్షసుడు గొప్ప నల్లమైనటువంటి వృషభ రూపాన్ని ధరించాడు. వృషభ రూపాన్ని ధరించి గోకులంలోకి వచ్చినటువంటి వాడై, అది అర్ధరాత్రి సమయం, వెన్నెల బాగా కాస్తుంది. ఆ అర్ధరాత్రి సమయంలో గోకులంలోకి వచ్చి గోశాలలోకి ప్రవేశించి అక్కడ ఉండేటువంటి చూడావులను పొడిచి, రాక్షసి కదా, మామూలు ఎద్దైతే పడవదు, ఆ రాక్షసి కాబట్టి చూడావుల్ని, చిన్న దూడలన్నింటినీ గందరగోళంగా పొడిచేసి అల్లకల్లోలం చేసేసి గోపకులు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఆ గోశాలలో నుంచి బయటకు వచ్చి ఆ బృందావనంలో తిరుగుతూ ఉంది. ఆ బృందావనంలో తిరుగుతూ ఉంటే యమునా తీరంలో ఒక ప్రశాంత ప్రదేశంలో అప్పటి వరకు కథలు చెప్పుకొని ఆనందపడి విహరించి అలసి సొలిసి కృష్ణ పరమాత్మ మధ్యలో ఉండంగా చుట్టూ
చుట్టూ గోపికలందరూ పండుకో ఉన్నారు ఆయన ఆనుకొని. అందరూ అలసి నిద్రపోతున్నారు, ఆయన చుట్టూ పండుకో ఉన్నారు. అదే చెప్తాడు వేదంలో, ఏమిటయా ఈ పరిస్థితి అని అంటే, ఆ గోపికలు అనేటువంటి వాళ్లే తామర రేకులు, ఆ మధ్యలో ఉండేటువంటి దుద్దు శ్రీకృష్ణ పరమాత్మ, అదే మహాగోపాల యంత్రం అన్నమాట. మనం ఆరాధించాలనుకుంటే అక్కడ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఒక తామర పుష్పాన్ని చూడండి, తామర పుష్పంలో ప్రతి రేకు కూడా మధ్యలో కనెక్షన్ ఉంటుందన్నమాట, ఖర్చుకో ఉంటుంది. ఇక్కడ ఆ మధ్యలో ఉండేటువంటి దిమ్మెకు ప్రతి రేకు కలిసే ఉంటుందన్నమాట, విడిగా ఉండదు. తర్వాత మధ్యలో దిమ్మె ఉంటుంది. అదేవిధంగా భగవతత్వం కలిగినటువంటి భక్తులందరూ కూడా ఎంతమంది ఉన్నా కానీ భగవంతుణ్ణి ఖర్చుకొనే ఉంటారయ్యా. మధ్యలో పరమాత్మ వాళ్ళని కాపాడుతూ ఉంటాడు అని దానికి తగ్గట్టుగా మధ్యలో కృష్ణుడు ఉంటే గోపికలందరూ చుట్టూ పండుకొని ఉన్నారు, అలిసి నిద్రపోతున్నారు. అప్పుడు ఈ వృషభాసురుడు, అరిష్టుడనేటువంటి ఆయన, వృషభ రూపంలో ఉన్నటువంటి వృషభాసురుడు భయంకరంగా రంకెలు వేస్తూ కాళ్ళు దువ్వుతూ కృష్ణుడి మీదకి పరిగెత్తాడు, కృష్ణుడిని చంపేయాలని ఉద్దేశం. అప్పుడు కృష్ణ పరమాత్మ ఉలిక్కి పడలేచేటట్టు ఈ నల్లటి ఆకారంతో నీలధేను అన్నమాట వచ్చేసింది. గోపికలు భయపడిపోయినారు. గోపికలందరూ భయపడిపోయి కృష్ణుడు వెనక్కి వచ్చేసారు. కృష్ణుడు వెనక్కి వస్తే కృష్ణుడు మంచి కుర్ర వయసులో ఉన్నాడు అనమాట. ఆయన కుర్ర వయసులో అంటే నీకేం 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు కాదు, పశువుడే, అంటే 15-16 ఏళ్ళ వయసులో ఉన్నాడు ఆయన. అప్పుడు ఒక్కసారి అలా చూసినటువంటి వాడై, మీరెవ్వరూ భయపడద్దు, నేను వృషభాసురుడి సంగతి చూస్తానని చెప్పాలి అనేటువంటి ఒక్క రంకె వేసినటువంటిది ఆ ఎద్దు భయంకరంగా తలకాయ ఉంచుకుని కృష్ణుడిని పొడి చేయాలని చెప్పి దగ్గరికి వచ్చింది. దగ్గరికి రాగానే 2 కొమ్ములు పట్టుకున్నాడు. 2 కొమ్ములు పట్టుకొని విరుస్తున్నాడు అనమాట. విరిచేటప్పుడు కూడా అది అழிవి కాకుండా కృష్ణుడిని చంపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ ఆ వృషభాసురుడి యొక్క కొమ్ములు పట్టుకొని ఇట్లా విరిచినటువంటి వాడై ఆ మెడను ఇలా తిప్పి, ఆ మూతిని ఇలా తిప్పి మెడకేసి విరిచాడు అనమాట. ఎప్పుడైతే విరిచాడో ఆ తలకాయ ఇరిగిపోయింది, లోపల నరాలని ఇరిగిపోయినాయి, ముక్కుల గుండా ఆ యొక్క చెవుల గుండా నెత్తురు చేసింది. ఆ అరిష్టుడు భయంకరంగా అరుస్తూ రాక్షస రూపాన్ని ధరించి ఇక్కడ మరణించాడు. ఆ మరణించినటువంటి దృశ్యాన్ని చూసి దేవతలందరూ కూడా పూలవాన గుర్తించారు. గోపికలందరూ కూడా కృష్ణుడి యొక్క శౌర్యాన్ని చూసినటువంటి వాళ్ళై వచ్చి గోపికలందరూ గట్టిగా కృష్ణుడిని కౌగిలించుకున్నారు. పరమానంద భరితుడైనాడు కృష్ణుడు. గోపికలు ఇంకా పరమానంద భరితులైనారు. దేవతలు వీళ్ళందరికంటే చాలా సంతోషపడ్డారు. వీడు చనిపోయినాడు, ఈ అరిష్టుడు చనిపోయినాడు అని చెప్పి అక్కడికి అరిష్టం వదిలిపోయిందనమాట. తర్వాత కృష్ణుడు ఆనందంగా వాళ్ళతో పాటలు పాడుతూ, అంటే ఈ లీలలను ఎలా చేయాలి, ఎలా మనం వర్ణించుకోవాలి, ఎలా ఉంటుందంటే ఇది అనుభవించే వాడికే తెలుస్తుంది కానీ అందరికి తెలియదు. ఎలాగంటే ఒక స్త్రీ ఉన్నదనుకోండి, ఒక స్త్రీ, ఒక ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు గోపిక స్త్రీ ఉంది. ఈ గోపిక తన భర్తను కౌగిలించుకుంటుంది, సంసారం చేస్తుంది కాబట్టి. తన భర్తను తప్ప ఇంకా ఏ పురుషుణ్ణి కూడా స్పర్శించకూడదు. బాగా వినండి. ఏ పరపురుషుణ్ణి తాకినా కానీ ఆమెకు ఒక విధమైన చేదరింపు, అసహ్యము, ఏం తప్ప వీడిని తాకామే అనేటువంటి ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. కానీ కృష్ణుణ్ణి కౌగిలించుకున్నప్పుడు భర్త కూడా గుర్తు రావడం లేదు. ఏమంటే ఆ పరమ పురుషుడైనటువంటి ఆ యొక్క కృష్ణుణ్ణి ఇష్టంగా ఎప్పుడైతే ఈ గోపిక కౌగిలించుకుందో తన భర్తను కూడా మర్చిపోయింది, తన తల్లిదండ్రులను మర్చిపోయింది, తన యొక్క ఉండాల్సిన స్థానాన్ని మర్చిపోయింది. అన్నీ కూడా మర్చిపోయి ఆయనలో మనస్సు లీనమైపోతుంది. మనసు అనేటువంటిది ఎంత శక్తివంతమైనదయ్యా అంటే, ఈ మనసు అనేటువంటిదే మనకు భగవంతుడు సృష్టించింది. మనసు అనేది మనం సృష్టించుకుంది కాదు. ఆ మనస్సు అనేటువంటిది పరమ ఆత్మ సంబంధమైనటువంటిది.
ఈ ఆత్మ సంబంధమైనటువంటిది ఎప్పుడు కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతుంటుందంటే పరమాత్మలో లీనం అవ్వాలని చూస్తుంటుంది. ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణుడికి వీళ్ళు దగ్గరైనప్పుడు కృష్ణుడే సర్వస్వంగా అనిపిస్తుంది, కానీ ఇంకేం కనపడడం లేదు వాళ్ళకి. అందువల్ల పరపురుషుడు అనేటువంటి భావం వాళ్ళకి అసలు కలగనే లేదు. ఆయన పరపురుషుడు అసలు కాదు, ఆయన పరమపురుషుడు. అందువల్ల ప్రతి జీవి కూడా, పుట్టినటువంటి ప్రతి జీవి ఎక్కడైతే లీనమైపోవాలనో, దేంట్లో అయితే కలిసిపోవాలనో అటువంటి భగవతత్వం వాళ్ళకి దగ్గరైంది కాబట్టి వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు. ఋష్యాదులందరూ అంటారు, ఆయన ధరించినటువంటి నెమిలిపించం ఎంత పుణ్యమైంది, ఆయన చేతిలో పట్టుకో ఉండేటువంటి ఆ వేణువు ఎంత అదృష్టం చేసుకుంది. ప్రతిరోజు వేణువుని తన పెదాల దగ్గర పెట్టుకొని ముద్దు పెట్టుకున్నట్టే కదా ఆ అదృష్టాన్ని ఆ వేణువు పొందుతుంది. అందరికంటే గొప్పగా శిరస్సు మీద అలంకరించుకున్నాడు కాబట్టి ఆ నెమిలిపించం ఎంత అదృష్టం చేసుకుంది. గోపికలు ఎప్పుడూ కూడా ఆయన దగ్గరికి ఇష్టంగా వెళతారు. గోపికలను ఎంతో ప్రేమగా ఆయన చూస్తారంటే ఆ గోపికలు ఎంత అదృష్టం చేసుకున్నారు. అంత అదృష్టం మనకు లేదు కదా అని చెప్పి ఎంతో మంది బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు కృష్ణుడిని చూసి, పురుషులు కానీ స్త్రీలు కానీ. అటువంటి అదృష్టం గోపికలకు లభించింది అంటే వీళ్ళు జన్మ జన్మల్లో చేసినటువంటి తపస్సయ్యా. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అష్టభార్యలు ఉన్నారు, 16,000 మంది భార్యలు ఉన్నా కానీ సత్యభామ అంటే చాలా ఇష్టం ఆయనకు. సత్యభామ కాలుతో తన్నితే కాళ్ళు పట్టుకున్నాడే కానీ ఆమెనేమనలే. ఎందుకన్నాడు? ఆయనకే కోపం లేదా, రోషం లేదా? ఒక స్త్రీ కాలుతో తన్నితే మగోడిని కాళ్ళు పట్టుకునే మనం అనొచ్చు. కానీ ఆమె చేసినటువంటి తపస్సు, ఆమె పూర్వజన్మలో కృష్ణుడి కోసంగా చేసినటువంటి తపస్సుకు లొంగిపోయినాడు ఆయన. సత్యభామకు కాదు లొంగింది. పరమాత్మ ఎప్పుడు కూడా భక్తికి లొంగుతాడు, తపస్సుకు లొంగుతాడు, కానీ ఇంక దేనికి లొంగడు, సౌందర్యానికి లొంగడు. ఆ విధంగా ఇప్పుడు ఈ గోపికలందరూ కూడా పూర్వజన్మలో చేసినటువంటి అమిత నిష్ఠాగరిష్ఠులై చేసినటువంటి తపస్సుకు లొంగిపోయి వాళ్ళు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీరుస్తున్నాడు అనమాట. అది అక్కడ జరిగేటువంటి రాసలీల. ఈ అరిష్టుడు అనేటువంటి వాడిని సంహరించాడు. ఈ విధంగా శరత్కాలంలో ఆ యొక్క చంద్రుడి యొక్క వెన్నెట్లో కావచ్చు, పగలు కావచ్చు, ఈ గోపికలతో రాసక్రీడలు చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వృత్తాంతం అంతా కంసుడికి తెలిసింది. కంసుడు చాలా ఆలోచనతో ఇక్కడ రేపల్లిలో ఈ బృందావనంలో ఉండేటువంటి వీళ్ళను చూస్తూ ఉన్నాడు అనమాట. పరిస్థితి ఎలా ఉందో, ఆయనకి మరణం ఉందని తెలుసు కదా, దాన్ని బట్టి చూస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఈ రేపల్లిలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఈ విషయాలన్నీ ఆయనకి ఏ పూటకి ఆ పూట తెలిసిపోతున్నాయి. తెలిసిపోయిన తర్వాత ఇంకా లాభం లేదనుకున్నాడు. లాభం లేదని ఒకరోజు సమావేశం చేశాడు. సమావేశం ఎప్పుడు? సభలో కాదు, పుర ప్రజలకు ఎవ్వరికీ తెలియదు. అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత, ఎవ్వరు మేలుకోనటువంటి సందర్భంలో రహస్య సమావేశం పెట్టాడు. ఒక ముఖ్యమైన విషయం అందరితో మాట్లాడాలి. ఆ రహస్య సమావేశానికి ఎవరిని పిలిపించాడయ్యా అంటే ఉగ్రసేనుణ్ణి, అంటే అక్కడ ఉండే నాయకులు, అంటే యదువంశంలో ఉండేటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపిస్తున్నాడు అనమాట. ఉగ్రసేనుడు, అంధకుడు అనేటువంటి ఆయన్ను, వసుదేవుణ్ణి, వసుదేవు అంటే కృష్ణుడి తండ్రి, వసుదేవుని కూడా పిలిపించాడు. తర్వాత కంపకుడు అనేటువంటి ఆయన్ని, సత్యకుడు అనేటువంటి ఆయన, దారుకుడు అనేటువంటి ఆయన్ను, విప్రుధుడు అనే ఆయన, బభ్రు అనేటువంటి ఆయన, ఇంకా అక్రూరుడు మొదలైనటువంటి పెద్ద పెద్దవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా, పెద్దవాళ్ళందరినీ కూడా ఒక 40-50 మందిని పిలిపించాడు అనమాట. ఎందుకు పిలిపించాడు? ఈ రహస్య సమావేశం ఏంది, అర్ధరాత్రి 1 గంటప్పుడు ఈ సమావేశం ఏంది అని వాళ్ళు ఏదో మొత్తానికి కొంచెం చాలా రహస్యమైన సమావేశమని అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చిన తర్వాత ఇంకెవ్వరు లేరు వీళ్ళు తప్ప. అప్పుడు కంసుడేమంటే, పెద్దలారా, మీరందరూ కూడా కుల పెద్దలు, రాజ్య సంరక్షకులు, మంత్రాంగాన్ని బయట చెప్పనటువంటి వాళ్ళు. ఏమంటే ఏదైనా రహస్యాలు మీతో చెప్తే మీరు ఎవ్వరితో కూడా బయట చెప్పరు,
బయట చెప్పకుండా రహస్యాలన్నీ కాపాడేటువంటి వాళ్ళు మీరు కాబట్టి మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు పిలిపించానో తెలుసా? ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలపడానికి. ఏమంటే ఆ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యదుకులంలో నందగోపుడు అనేటువంటి ఆయనకు కృష్ణుడు అనేటువంటి కొడుకు ఉన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడో కంసుడు చూడండి. బృందావనంలో నందగోపుడికి కృష్ణుడు అనేటువంటి కొడుకు ఉన్నాడు. ఆ కృష్ణుడు అనేటువంటి ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు అని నేను తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నావు కంస అని చెప్పి అంటావేమో, ఆ యొక్క కృష్ణుడు చేసినటువంటి కొన్ని విషయాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఏమిటయా అంటే, పాలు దాగే వయసులోనే పూతన అనే రాక్షసిని సంహరించాడు. అదే సందర్భంలో బోర్లబడి దోగాడేటువంటి సమయంలో శకటాన్ని బండిని తన్నేశాడు. శకటాసురుడు అని చెప్పలేదు అక్కడ. అంటే శకటాసురుడు అనే విషయం కృష్ణుడికి తెలుసు, కంసుడికి తెలుసు. కానీ ఒక బండిని తన్నేశాడు. తరువాత బుడ్డి అడుగులు నడిచేటువంటి సందర్భంలో వాళ్ళమ్మ రోలుకు కట్టేసి ఉంటే 2 పెద్ద మద్ది చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి ఆ మద్ది చెట్లను తోసేశాడు. సరే, ఆ విధంగా చేశాడు కదా వయసులో అనుకుందామంటే, కొంచెం వయసు పెరిగే కొద్దీ ధేనుకుడు అనేవాడిని, ప్రలంబుడు అనేటువంటి వాడిని, ఆ కృష్ణుడితో కూడా ఆయన సహోదరుడు బలరాముడు ఉన్నాడు. ఆ బలరాముడు కూడా సామాన్యుడు కాదు. ఆ బలరాముడు వాళ్ళిద్దరిని చంపేశాడు. తరువాత కృష్ణుడు భయంకరమైనటువంటి కాళీయుడు అనేటువంటి సర్పరాజు యొక్క మదాన్ని కూడా అణిచాడు. ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు. ఈ విధంగా ప్రలంబుడు, ధేనుకుడు, కాళీయుడు వీళ్ళందరినీ సంహరిస్తూ, శకటాసురుడు, పూతన వీళ్ళందరినీ సంహరిస్తూ వచ్చేశాడు. చాలా మందిని సంహరించడమే కాకుండా గోవర్ధనగిరిని 7 రోజులు ధరించాడు. 7 రోజులు గోవర్ధనగిరిని ఎత్తడం అంటే సామాన్యమైన విషయమా? ఇది చాలా గొప్పదైనటువంటి విషయము. ఈ కృత్యాలన్నీ చూస్తూ ఉంటే ఆ కృష్ణుడు సామాన్యుడు కాదు, దైవాంశ సంభూతుడు, దేవుడేను, శ్రీ మహావిష్ణువే ఆ రూపంలో పుట్టున్నాడని నాకు సందేహంగా ఉంది. ఇక ఆయన చంపవలసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కేసి అనేటువంటి రాక్షసుడు, నేను మిగిలిన్నాము. కాబట్టి ఇది కొంచెం నా మనసుకు ఆందోళనగా ఉన్నది. ఆ కృష్ణుడి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ కృష్ణుడు ఎవరు, ఏంది అనేది మీకు అర్థం కాలేదేమో, నేను చెప్తాను వినండి. దీనికంతా మూలకారకుడు మన వసుదేవుడు. ఈ వసుదేవుడు చేసినటువంటి పని ఏమిటంటే, అర్ధరాత్రి తనకు కొడుకు పుడితే ఆ కొడుకును తీసుకెళ్లి రేపల్లెలో యశోద యొక్క పక్కలో చేర్చి, అదే సమయంలో పుట్టినటువంటి యశోదకు పుట్టినటువంటి ఆడపిల్లను తీసుకువచ్చి తన దగ్గరికి తీసుకొచ్చి, ఈ విషయం మొత్తం తెలిసిపోయింది కంసుడికి, చేర్చి నాకు ఆడపిల్ల పుట్టిందని చెప్పి నన్ను పిలిపించి నాకు అప్పచెప్పాడు. నేను ఆ ఆడపిల్లను చేత్తో పట్టుకుని సంహరించబోతే ఆ అమ్మాయి పైకి ఎగిరిపోయి వికటాట్టహాసం చేసి అదృశ్యమైపోయింది. ఆమె వింధ్యాచల వాసినిగా ఉంటూ అందరి చేత పూజలు అందుకుంటూ ఉన్నది. ఈ వసుదేవుని యొక్క కుమారుడే సాక్షాత్తు కృష్ణుడు. ఈ వసుదేవుని యొక్క కుమారుడే రోహిణీదేవి గర్భంలో నుంచి పుట్టిన బలరాముడు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా అన్నదమ్ములు. అన్నదమ్ములంటే నాకు మేనల్లుళ్ళు. నాకు తెలియకుండా నాకు ద్రోహం చేసినటువంటి వాడి యొక్క వసుదేవుడు నన్ను సంహరించాలని చెప్పి కోరికతో ఈ పని చేశాడు. ఇప్పుడు ఈ వసుదేవుడికి ఏమి శిక్ష విధించాలి? వసుదేవుడు చేసింది ఏమన్నా ధర్మంగా ఉన్నదా? వసుదేవుడు మా చెల్లెలు భర్త, మా చెల్లెలు భర్త ఉండి నా నాశనాన్ని కోరి ఈ విధంగా చేసినటువంటి వసుదేవుడి విషయాన్ని ఏం చేయాలి? పరమ దుర్మార్గుడి యొక్క వసుదేవుడు ఆ కృష్ణ బలరాములిద్దరూ నాతో ద్వేషం పెట్టుకుని నన్ను సంహరించాలని చూస్తున్నాడు.
ఇదంతా మన కుటుంబ విషయమైనటువంటి సమస్య. అందువల్ల ఎవరిని కూడా పిలవకుండా మన కుటుంబ సభ్యుల్ని, మన బంధువులను మాత్రమే పిలిచి ఈ విషయాన్ని చెప్పాలని చెప్పి మీకు చెప్తున్నాను. కాబట్టి ఆ కృష్ణుడు నన్ను సంహరింపబోనుతున్నాడు కాబట్టి కృష్ణుడిని సంహరించడమా, లేక ఆ కృష్ణుడిని ఎలా తయారు చేసి నాకు ద్రోహం చేసినటువంటి వసుదేవుడిని సంహరించడమా? వసుదేవుడిని సంహరించాలంటే నా మనసు ఒప్పదు. ఎందువల్లంటే నా యొక్క చెల్లెలు భర్త కాబట్టి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, నాకు ఈ ద్రోహం చేసినటువంటి వసుదేవుడిని గురించి చెప్పడానికే ఈ యొక్క సభ చేశాను. నా నిర్ణయాలు నాకు ఉంటాయి, నేను చేయదలుచుందేదో చేసుకుంటాను. నన్ను ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు. ఎవడు ఏ రాక్షసుడు దేవేంద్రాదులు వచ్చినా నన్నే సంహరించలేరు. దానికి తగిన జాగ్రత్త నేను తీసుకోగలను. కానీ మీకు ఒక్క మాట చెప్పి చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో పిలిపించాను. మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి, ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి కంసుడు ఆ సభలో, ఆ అంతరంగికమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సభలో మాట్లాడితే అప్పుడు ఆ సభ్యులు ఏం చెప్తారు, వసుదేవుడు ఏం మాట్లాడతాడు, కొరవాళ్ళు ఏం చెప్తారు ఈ సమస్యను గురించి అని చెప్పి ఆ కంసుడు ఎదురు చూస్తూ ఉంటే ఏం చెప్తాడో మనం వినాలని అనుకుంటున్నాం. కాబట్టి ఆ సభా మండపంలో ఇంకా కూడా ఏం జరుగుతుందనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.